up black windows when she go down. You must be crazy if you think. ఈ సినిమాకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లా ఇంటెన్సిటీ ఉంది అండ్ హీట్ లా ఫియర్లెస్ ఉంది. బట్ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందా చూద్దాం. డెన్ ఆఫ్ థీవ్స్ అంటే దొంగల గృహ అల్టిమేట్ థ్రిల్లర్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఒక రఫ్ అండ్ టఫ్ పోలీస్ కాప్ అండ్ మాస్టర్ మైండ్ క్రిమినల్ అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? పోలీస్ బ్రెయిన్ స్ట్రాంగ్గా లేకపోతే క్రిమినల్ ప్లానింగ్ వీక్గా ఉంటుందా? ఇక్కడ ట్విస్ట్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఇంటెన్సివ్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్లో గన్ బ్యాటిల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన పోలీస్ కాప్ అండ్ క్రిమినల్ వీళ్ళిద్దరూ రూత్లెస్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇందులో ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అని చెప్పాలి. లాస్ట్ 30 minutes ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండ్ థ్రిల్లింగ్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసి కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కాంప్లెక్స్ స్టోరీస్ అందరికి నచ్చకపోవచ్చు. లిటరల్లీ హాలీవుడ్ స్టైల్లో ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్కి కొంచెం కష్టమే. ఫైనల్ వర్డిక్ట్ డెన్ ఆఫ్ థీవ్స్ ఒక యాక్షన్ లవర్స్కి పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పాలి. క్లైమాక్స్ అయితే క్రేజీ ట్విస్ట్ అని చెప్పాలి. కానీ కొంచెం స్లో నరేషన్ కొంచెం డ్రాగ్ అవ్వడం వల్ల కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి కొంచెం ఆలోచించండి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తాను. ఆల్రెడీ మీరు ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇందులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ రాజారావు సైనింగ్ ఆఫ్.